హాయ్ టుడే మనము సి లాంగ్వేజ్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో మెమరీని అలొకేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేసి కాల్ చేస్తారు. అంటే మనము సి లాంగ్వేజ్లో ఒక పర్టిక్యులర్ వేరియబుల్కి మెమరీ అనేది అలొకేట్ చేయకుండా ప్రోగ్రామ్ రన్ టైంలో ఆ వేరియబుల్కి మెమరీని అలొకేట్ చేయడాన్ని డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ డైనమిక్ మెమరీని అలొకేట్ చేయడం కోసం మనము ఇక్కడ సి అలోక్ అండ్ ఎం అలోక్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. ఆ ఫంక్షన్స్ సి లాంగ్వేజ్లో వర్క్ అవ్వాలి అంటే అలోక్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ని యూజ్ చేస్తాము. ఇక్కడ సి అలోక్ అనే ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాము అంటే ఒక పాయింటర్ వేరియబుల్కి రన్ టైంలో మెమరీని అలొకేట్ చేయడం కోసం సి అలోక్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ యూజ్డ్ టు allocate the number of bytes for a pointer variable. ఇక్కడ పాయింటర్ వేరియబుల్కి రన్ టైంలో మెమరీని అలొకేట్ చేయడం కోసం సి అలోక్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాము. సింటాక్స్ చూడండి, టైప్ సి అలోక్ వాల్యూ సైజ్ ఆఫ్ డేటా టైప్ అనేసి ఇస్తాం. కే ఈక్వల్స్ టు ఏ డేటా టైపు ఇంటీజర్. పాయింటర్స్ అంటే స్టార్ అనే సింబల్ ద్వారా పాయింటర్స్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. సి అలొకేషన్ 5 వాల్యూ సైజ్ ఆఫ్ ఇంటన. ఇంటి యొక్క సైజు మనకి 2 bytes ఇంటూ 5 అంటే 10 bytes మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఈ విధంగా సి అలొకేషన్ అనే ఫంక్షన్ ద్వారా ఒక పాయింటర్కి మెమరీ అనేది అలొకేట్ చేస్తాము. అదేవిధంగా ఫ్రీ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీఫ్రెష్ ద మెమరీ సెల్స్ అనేసి కాల్ చేస్తాం. అంటే ఒక మెమరీ ఏర్పడిన సెల్ యొక్క డేటాను రీఫ్రెష్ చేయడం కోసం మనము ఫ్రీ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎం అలోక్ అనే ఫంక్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ అలొకేట్స్ ద మెమరీ ఫర్ ద వేరియబుల్. అంటే జనరల్ వేరియబుల్కి మెమరీ అనేది అలొకేట్ చేయడం కోసం మనము ఎం అలోక్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సి అలోక్ ఎం అలోక్. సి అలోక్ వచ్చి పాయింటర్ వేరియబుల్కి మెమరీని అలొకేట్ చేయడం కోసం, ఎం అలోక్ అనేది జనరల్ వేరియబుల్కి మెమరీ అలొకేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఎం అలొకేషన్ యొక్క సింటాక్స్ చూడండి, ఎంఎలాక్ సైజ్
ఇప్పుడు 10 అని ఇచ్చాను అనుకోండి, వేరియబుల్కి 10 బైట్స్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో మనము మెమరీని అలొకేట్ చేయడం కోసం ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. సి అలొకేషన్, ఎం అలొకేషన్ అనే ఫంక్షన్స్ వర్క్ అవ్వాలి అంటే సి లాంగ్వేజ్లో అలోక్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు డైనమిక్ అలొకేషన్ మీద ఒక ప్రోగ్రామ్ జనరేట్ చేశాను చూడండి. సో యాష్ ఇన్క్లూడ్ stdio డాట్ హెచ్, యాష్ ఇన్క్లూడ్ alloc డాట్ హెచ్, యాష్ ఇన్క్లూడ్ string డాట్ హెచ్, యాష్ ఇన్క్లూడ్ convert డాట్ హెచ్, వాయిడ్ మెయిన్. ఇక్కడ క్యారెక్టర్లో ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నా. ఆ పాయింటర్ వేరియబుల్ str, అందులోకి నల్ అంటే ఎటువంటి డేటాను అందులోకి యాక్సెప్ట్ చేయవద్దు. సో అంటే ఎస్టీఆర్లో నల్ అనేది స్టోరు అయ్యింది. str ఈక్వల్స్ టు క్యార్ పాయింటర్ సి అలొకేషన్. ఇక్కడ 10 వాల్యూ సైజ్ ఆఫ్ క్యార్ యొక్క సైజు 1 బైట్, 10 ఇంటూ 1 10 అంటే ఎస్టీఆర్కి సి అలొకేషన్ ద్వారా 10 బైట్స్ని మెమరీ అలొకేట్ చేశాను. సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఎస్టీఆర్ సిపివై స్ట్రింగ్ కాపీ. ఎస్టీఆర్ అనే వేరియబుల్లోకి హెల్లో అనే డేటాను స్టోరు చేశాను. అంటే ఎల్లో అనే వర్డ్ని ఎస్టీఆర్ అనే వేరియబుల్లోకి కాపీ చేయడం జరిగింది. ప్రింట్ఎఫ్ స్ట్రింగ్ ఈస్ పర్సంటేజ్ ఎస్, దేంట్లో ఉన్న డేటా ఎస్టీఆర్లో ఏముంది హెల్లో అనేసి ప్రింట్ అవుతుంది. తర్వాత ఎస్టీఆర్కి ఉన్న యాక్సెస్ మెమరీని ఫ్రీ చేశాను. రీఫ్రెష్ ఫ్రీ ఆఫ్ ఎస్టీఆర్. సో గెట్ సిహెచ్, ఇంతటితో మెయిన్ క్లాస్. ఇక్కడ డిఫాల్ట్గా ఎస్టీఆర్ అనే వేరియబుల్కి నల్ అసైన్ చేశాను. ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఎస్టీఆర్కి 10 బైట్స్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. కంపైల్, రన్లోకి వెళ్ళి రన్. ఇక్కడ స్ట్రింగ్ ఈస్ హెల్లో అనేసి ప్రింట్ అయ్యింది. సో అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్న సమయంలో ఎస్టీఆర్కి ఇక్కడ 10 బైట్స్ అనేది అలొకేట్ అవుతుంది. ఈ విధంగా మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మెమరీని అలొకేట్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో సేమ్ మనము డైనమిక్ మెమరీకి అనదర్ ఎగ్జాంపుల్ వాయిడ్ మెయిన్. వాయిడ్లో స్టార్ ptr is a పాయింటర్ వేరియబుల్. వాయిడ్ అంటే నో రిటర్న్ వాల్యూ. వాయిడ్ యొక్క వాల్యూ ఇక్కడ 0 అనేసి ఉంటుంది. సో ఇక్కడ మనము స్టార్ ptrకి ఒక డేటా టైప్ అనేది ఏమీ అసైన్ చెయ్యలేదు. అంటే ఇక్కడ ptrకి 0 బైట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది.
నెక్స్ట్ పీటీఆర్ ఈక్వల్స్ టు ఎం అలొకేషన్ ఆఫ్ 4 అన్న. అంటే పీటీఆర్కి ఎం అలొకేషన్ అనే ఫంక్షన్ ద్వారా 4 బైట్స్ మెమరీని అలొకేట్ చేశాను. సిఎల్ఆర్ ఎస్ఈఆర్ ఇక్కడ పీటీఆర్ అంది, పీటీఆర్ నల్ కాదు, దానికి 4 బైట్స్ మెమరీ అలొకేట్ అయింది. 4 ఈక్వల్స్ టు నల్లా కాదు, అంటే ఇఫ్ కండిషన్ రాంగ్ అయింది, డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్లోకి వెళ్ళిపోయి మెమరీ ఈజ్ అలొకేటెడ్ అనేసి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ కంపైల్, రన్లోకి వెళ్ళి రన్, ఇక్కడ మెమరీ ఈజ్ అలొకేటెడ్ అనేసి ప్రింట్ అయింది. నిజానికి పీటీఆర్కి ఎటువంటి మెమరీని నేను అసైన్ చెయ్యలేదు, ఎందుకంటే దానికి ఒక డేటా టైప్ ఇవ్వాల. ఇంటీజర్ అని ఇస్తే 2 బైట్స్ అలొకేట్ అవుతుంది, ఫ్లోట్ అని ఇస్తే 4 బైట్ అలొకేట్ అవుతుంది, క్యార్ అని ఇస్తే 1 బైట్ అలొకేట్ అవుతుంది. బట్ ఇక్కడ పీటీఆర్ ముందు వాయిడ్ ఇచ్చాను, వాయిడ్ యొక్క వాల్యూ 0. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో పీటీఆర్కి ఎంఎల్ఎఫ్ ద్వారా 4 బైట్స్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అప్పుడు ఇఫ్ కార్డ్కి వస్తుంది. పీటీఆర్ అంటే దానికి నల్ కాదు, కొంత మెమరీ అలొకేట్ అయింది 4 బైట్స్. 4 ఈక్వల్స్ టు నల్లా కాదు, కనుక ఎల్స్లోకి వెళ్ళిపోయి నాకు మెమరీ ఈజ్ అలొకేటెడ్ అనేసి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో పీటీఆర్కి నేను మెమరీ అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎం అలొకేషన్ అనే ఫంక్షన్ వర్క్ అవ్వడం కోసం యాష్ ఇన్క్లూడ్ అలోక్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ని యూజ్ చేశాము. ప్రింట్ఎఫ్ అనేది వర్క్ అవ్వడం కోసం stdio డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ని యూజ్ చేసాం. సిఎల్ఆర్ఎస్సిఆర్ గెట్ సిహెచ్ అనే ఫంక్షన్స్ వర్క్ అవ్వడం కోసం కానియో డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ని యూజ్ చేశాము. సో ఈ విధంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో మనము పీటీఆర్కి మెమరీ అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ని డిజైన్ చేశాను చూడండి. ఇక్కడ stdio డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ వర్క్ అవ్వడం కోసం, స్ట్రింగ్ ఫంక్షన్స్ వర్క్ అవ్వాలి అంటే స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ వాడతాం. ఇక్కడ మెమరీ అలొకేషన్స్ చేయడం కోసం ఎం అలొకేషన్ అనే ఫంక్షన్ వాడాం. అది వర్క్ అవ్వాలంటే అలోకేట్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ని యూస్ చేస్తాము. అదేవిధంగా ఎగ్జిట్ అనే ఫంక్షన్ వర్క్ అవ్వడం కోసం ప్రాసెస్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ని యూస్ చేస్తాం. సిఎల్ఆర్ఎస్సిఆర్ గెట్ సిహెచ్ ఇలాంటి ఫంక్షన్స్ వర్క్ అవ్వడం కోసం కానియో డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ని యూజ్ చేసాము. వాయిడ్ అంటే నో రిటర్న్ వాల్యూ. మెయిన్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఆర్ కంపైలర్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ క్యారెక్టర్లో స్టార్ ఎస్టిఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. స్టార్ ఉంటే దాన్ని పాయింటర్ అనేసి కాల్ చేస్తారు. ఎస్టిఆర్ ఈక్వల్స్ టు క్యార్ పాయింటర్ ఎం అలొకేషన్ ఆఫ్ 10 అంటే ఎస్టిఆర్ అనే వేరియబుల్కి 10 బైట్స్ మెమరీ అనేది అలొకేట్ అయ్యింది. సిఎల్ఆర్ ఎస్ఈఆర్ ఎస్టిఆర్ అంటే నల్ కాదు, ఎందుకంటే
ఎస్టీఆర్కి 10 బైట్స్ మెమరీ అనేది ఎలకేట్ అయింది. సో కనుక ఇఫ్ కండిషన్ రాంగ్ అయింది. డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది ఎస్టీఆర్ సిపివై స్ట్రింగ్ కాపీ. ఎస్టీఆర్ అనే వేరియబుల్లోకి హెల్లో అనే డేటాను కాపీ చేశా. అంటే ఎస్టీఆర్లోకి హెల్లో అనేసి వస్తుంది. ఇక్కడికి వస్తుంది స్ట్రింగ్ ఈజ్ పర్సంటేజ్ ఎస్ ప్లేస్లోకి ఎస్టీఆర్లో ఉన్న డేటాను పంపిస్తుంది. రీఫ్రెష్ చేయాలి. ఫ్రీ ఆఫ్ ఎస్టీఆర్. ఎస్టీఆర్ అనే వేరియబుల్ సెల్ యొక్క మెమరీని రీఫ్రెష్ చేస్తుంది. సో ఈ విధంగా మనము ఎస్టీఆర్ అనే వేరియబుల్కి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మెమరీ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కంపైల్, రన్లోకి వెళ్ళి రన్ అన్న. ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ హెల్లో అనేసి వచ్చింది. ఒకవేళ ఎస్టీఆర్ కనుక మెమరీ అలొకేట్ అవ్వనట్లయితే ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి నో మెమరీ టు అలొకేట్ బఫర్ అని ప్రింట్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వడానికి ఎగ్జిట్ ఆఫ్ 0 అనేసి తీసుకున్నాము. ఈ విధంగా మనము ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో మెమరీ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. అలా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మెమరీ అలొకేట్ చేయడం కోసం మనము డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే వాటిని యూజ్ చేస్తాము. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సి అలొకేషన్ అండ్ ఎం అలొకేషన్ విచ్ ఆర్ యూజ్డ్ టు అలొకేట్ ద మెమరీ. మెమరీస్ని అలొకేట్ చేయడం కోసం సి అలాక్, ఎం అలాక్ అనే ఫంక్షన్స్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఆ ఫంక్షన్స్ వర్క్ అవ్వాలి అంటే యాష్ ఇన్క్లూడ్ అలాక్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ప్రోగ్రామ్ రన్ టైంలో వేరియబుల్కి మెమరీ అనేది అలొకేట్ చేయడం కోసం మనము ఎం అలొకేషన్ లేదంటే సి అలొకేషన్స్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. సో దీన్నే డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేసి కాల్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.